రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. కోల్కతా స్టార్ లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ రాకతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ కేవలం 5 నిమిషాలు మాత్రమే స్టేడియంలో ఉండడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది అభిమానులు ఆగ్రహానికి లోనై హింసాత్మకంగా ప్రవర్తించారు. స్టేడియం పరిసరాల్లో బాటిళ్లు, అలాగే కుర్చీలు, బెల్టులు విసిరి హోర్డింగ్లను ధ్వంసం చేశారు. స్టేడియంలోని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. అభిమానులను నియంత్రించడానికి భద్రతా సిబ్బంది చర్యలు చేపట్టారు. మెస్సీ దర్శనంలో ఏర్పడిన గందరగోళం, భద్రతా ఏర్పాట్లు, నిర్వాహకుల తీరుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ రాకతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ కేవలం 5 నిమిషాలు మాత్రమే స్టేడియంలో ఉండడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది అభిమానులు ఆగ్రహానికి లోనై హింసాత్మకంగా ప్రవర్తించారు. స్టేడియం పరిసరాల్లో బాటిళ్లు, బెల్టులు, కుర్చీలు విసిరి హోర్డింగ్లను ధ్వంసం చేశారు. స్టేడియంలోని పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. అభిమానులను నియంత్రించడానికి భద్రతా సిబ్బంది చర్యలు చేపట్టారు. మెస్సీ దర్శనంలో ఏర్పడిన గందరగోళం, భద్రతా ఏర్పాట్లు, నిర్వాహకుల తీరుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ రాకతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ కేవలం 5 నిమిషాలు మాత్రమే స్టేడియంలో ఉండటంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది అభిమానులు ఆగ్రహానికి లోనై హింసాత్మకంగా ప్రవర్తించారు. స్టేడియం పరిసరాల్లో బాటిళ్లు, బెల్టులు, కుర్చీలు విసిరి హోర్డింగ్లను ధ్వంసం చేశారు. స్టేడియంలోని పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. అభిమానులను నియంత్రించడానికి భద్రతా సిబ్బంది చర్యలు చేపట్టారు. మెస్సీ దర్శనంలో ఏర్పడిన గందరగోళం, భద్రతా ఏర్పాట్లు, నిర్వాహకుల తీరుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ రాకతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ కేవలం 5 నిమిషాలు మాత్రమే స్టేడియంలో ఉంచడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది అభిమానులు ఆగ్రహానికి లోనై హింసాత్మకంగా ప్రవర్తించారు. స్టేడియం పరిసరాల్లో బాటిళ్లు, బెల్టులు, కుర్చీలు విసిరి హోర్డింగ్లను ధ్వంసం చేశారు. స్టేడియంలోని పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. అభిమానులను నియంత్రించడానికి భద్రతా సిబ్బంది చర్యలు చేపట్టారు. మెస్సీ దర్శనంలో ఏర్పడిన గందరగోళం, భద్రతా ఏర్పాట్లు, నిర్వాహకుల తీరుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ రాకతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ కేవలం 5 నిమిషాలు మాత్రమే స్టేడియంలో ఉండడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది అభిమానులు ఆగ్రహానికి లోనై హింసాత్మకంగా ప్రవర్తించారు. స్టేడియం పరిసరాల్లో బాటిళ్లు, బెల్టులు, కుర్చీలు విసిరి హోర్డింగ్లను ధ్వంసం చేశారు. స్టేడియంలోని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. అభిమానులను నియంత్రించడానికి భద్రతా సిబ్బంది చర్యలు చేపట్టారు. ఇక మెస్సీ దర్శనంలో ఏర్పడిన గందరగోళం, భద్రతా ఏర్పాట్లు, నిర్వాహకుల తీరుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి ప్రస్తుతం కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన పరిస్థితి అయితే చూస్తున్నాము. మరి అలాగే ఈ రోజు మరి ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో కూడా జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? కోల్కతాలో ఫుట్బాల్ లెజెండ్ మెస్సీకి అభిమానులు జన నీరాజన పలికారు. ఇటు సిల్లేక్ స్టేడియంలో మెస్సీ 75వ తన విగ్రహాన్ని షారుఖ్ ఖాన్ తో కలిసి వర్చువల్ గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెస్సీ తన అభిమానులను పూర్తిగా పలకరించారు. మెస్సీని చూసిన అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. ఇటు మెస్సీ మెస్సీ అంటూ నినాదాలతో ఆయన ఎయిర్పోర్ట్ నుంచి కూడా తనకు నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కోల్కతాలో ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ ఇటు మోహన్ బగాన్ మెస్సీకి జెర్సీని బహుమతిగా అందించారు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు మెస్సీ భేటీ అయ్యారు. ఆ మెస్సీని సీఎం మమతా ఘనంగా స్వీకరించారు. అయితే ఇక్కడ కోల్కతా వచ్చిన మెస్సీ త్వరగా వెళ్లిపోవడం పట్ల అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని తెలుస్తుంది. తామంతా ఎంతో కష్టపడి మెస్సీని చూసేందుకు వస్తే కేవలం కొద్ది నిమిషాలే, అంటే 5 నిమిషాలే స్టేడియంలో ఉండి వెళ్లిపోవడం పట్ల అభిమానులు అయితే అసంతృప్తికి గురయ్యారు. ఆ స్టేడియంలో సీట్లను ధ్వంసం చేశారు. పోలీసులపైకి, అధికారులపైకి ఇటు వాటర్ బాల్స్ ను, చెప్పులను, షూలను వేశారు. నిరసన కూడా వ్యక్తం చేశారు. ఇది మెస్సీ పడిన స్వల్ప సమయానికి పరిమితం చేసి తమను పిచ్చోలను చేశారంటూ ప్రభుత్వం పైన, ఈ నిర్వాహకుల పైన అభిమానులు అయితే మండిపడ్డారు. ఇటు అభిమానుల ఆందోళనతో ఈ లేక్ టౌన్ స్టేడియంలో గందరగోళం ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా మోహరించిన ఆ పరిస్థితి అంటే నియంత్రణ రాలేదు. ఇప్పుడు మాత్రం ఇంకా నియంత్రణకు వస్తుంది. ఇటు కోల్కతా బయట ఊహించుకొని మెస్సీ సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నాడు. మరి ఈ గోల్డ్ కప్ పేరుతో ఉప్పల్ స్టేడియంలో వేస్తే ఈ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ లో ఆడతాడు. ఈ మ్యాచ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో మ్యాచ్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్ నిలిచేందుకు కాంగ్రెస్ అధినేత గాంధీ రాహుల్ గాంధీ కూడా వస్తున్నారు. మరి ఉప్పల్ స్టేడియంలో ఇలాంటి అంటే అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేవలం పాస్లను మాత్రం పర్మిట్ చేశారు. ఆ పాస్లు ఉన్నది మాత్రమే ఇటు స్టేడియంలోకి అనుమతి ఉంటుంది. కొంతమంది అంటే కొంతమంది మాత్రమే నిర్ణయించిన వారిని ఆ స్టేడియంలోకి అనుమతిస్తారు. ఎక్కువ మొత్తంలో రాకుండా కూడా చూసుకుంటున్నారు. ఇక నిన్నటి నుంచి కూడా అంటే మెస్సీ రాక ఈ 13వ తేదీ జరిగేటువంటి ఈ మ్యాచ్
ఈ రెండింటి దృష్ట్యా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. కాకుండా సిపి పర్యవేక్షణలో పూర్తిగా నిఘా ఏర్పాటు అయితే చేశారు. ఇప్పటికే ట్రాఫిక్ మళ్లింపులు చేశారు. సో కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ లో అలాంటి పునరావృతం కాకుండా గట్టి చర్యలు మాత్రం తీసుకునేందుకు పోలీసులు పూర్తిగా సిద్ధమయ్యారు. ఆ రకంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ సక్సెస్ అంటే మెస్సీ వచ్చి వెళ్లేంత వరకు కూడా ఎటువంటి అంటే అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేస్తుంది. రచన. ఓకే రైట్, థ్యాంక్ యూ మహేందర్.